రవితేజ తమ్ముడు భరత్ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. అందరూ ఉన్న అనాథలాగా భరత్ అంత్యక్రియలు జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనం. భరత్ ప్రవర్తన అత్యంతం వివాదాలుమయమే. మొదటి నుంచి తన ప్రవర్తన సరిగా లేక అనేక వివాదాలకు కారణమయ్యాడు. కొంతకాలం కిందటే వివాహమైన భరత్ తన భార్యతో మనస్పర్ధల కారణంగా దూరం ఉంటున్నాడు. ప్రస్తుతం అతని భార్య అమెరికాలో ఉంటుందట. అతని ప్రవర్తన సరిగా లేక అతని భార్య కూడా దూరం వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే భరత్ వివాహాన్ని చేసింది తానేనని మరోసారి రచయిత, దర్శకుడు, నటుడు పోసాని చెప్పాడు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పోసాని ఈ విషయాన్ని కూలంకుషంగా వివరించాడు. భరత్ పెళ్లి తన అవకాశాలకు ఎసురు పెట్టిందన్న విషయాన్ని కూడా పోసాని వివరించాడు. మరి ఆ కథ ఏంటంటే ఇప్పుడు కాదు, పరుచూరి బ్రదర్ వద్ద పోసాని అసిస్టెంట్గా ఉన్న రోజుల్లో, రచయితగా పరుచూరి కాంపౌండ్లోనే ఒక రూమ్లో ఉన్న రోజుల్లో భరత్ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి పోసాని రూమ్ తలుపులు తట్టాడట. హైదరాబాద్ నుంచి వాళ్ళిద్దరూ పారిపోయి చెన్నై వచ్చారు. ఎక్కడ ఉండాలో తెలియక ఫ్రెండ్స్ ద్వారా పోసాని సంప్రదించినట్లుగా తెలుస్తుంది. అప్పుడు పోసాని పరుచూరి బ్రదర్స్ వద్ద అసిస్టెంట్గా వాళ్ళిచ్చిన రూమ్లో తలదాచుకునేవాడట. రవితేజ అప్పటికీ ఇంకా హీరో కాలేదు. చిన్న చితక వేషాలు వేసుకునేవాడు. ఈ క్రమంలో రవితేజ తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఒక రాత్రికి ఆశ్రయం అడిగితే పోసాని కాదనలేకపోయాడట. తన రూమ్ వాళ్లకు ఇచ్చి తాను వేరే ఆఫీస్కు వెళ్లి పడుకున్నాడట. ఆ విషయం పరుచూరి బ్రదర్స్ ఇంటిలోని ఆడవాళ్లకు తెలిసి రూమ్లో అమ్మాయిలు ఉంటున్నారనే అభియోగంతో పోసాని పరుచూరి కాంపౌండ్ నుంచి బయటకు పంపేశారట. ఈ విషయాలన్నింటినీ పోసాని తానే స్వయంగా చెప్పారు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.